నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో గాంధీ జయంతి సందర్భంగా తెల్ల గాంధీ బొమ్మ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మొద్దులూరి మహేంద్రనాథ్. ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ భారతదేశం స్వాతంత్ర్యం కోసం అహింస, సత్యం ఆయుధాలుగా చేసుకొని విజయం సాధించారని అన్నారు. గాంధీ గారి అడుగుజాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాక తెలుగుదేశం పార్టీ మొత్తం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మరియు జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చీరాలలో తెల్లగాంధీ బొమ్మ సెంటర్లో, నల్లగాంధీ సెంటర్లో గాంధీ గారిని గుర్తు చేసుకొని ఆయన మన కోసం ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఈ దేశం మొత్తానికి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రపంచవ్యాప్తంగా మనం గర్వంగా చెప్పుకోగలిగే వ్యక్తిలో ఒకళ్ళు మహాత్మా గాంధీ గారు. ఆయన ఎంతో కష్టపడి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు. ఆయన మనందరికీ స్ఫూర్తి. మనందరం కూడా ఆయన మార్గంలోనే నడుస్తూ చీరాలను కూడా ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటూ మనం కూడా అందరం కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళం కాదు, గాంధీ గారి మార్గంలోనే నడుస్తాం. మన మీద ఎంతమంది ఎన్ని బండలు వేసినా కూడా, రాళ్ళు వేసినా కూడా మనం గాంధీ గారి మార్గంలోనే నడుస్తున్నాం. ప్రజలకు మంచి చేసి తర్వాత ఎలక్షన్లోకి వస్తాం. అక్కడ మాట్లాడుతున్నాం. పిచ్చి పిచ్చి రాష్ట్రాలు రాసే వాళ్ళందరికీ తస్మాత్ జాగ్రత్త. అబద్ధాలు రాశారంటే గాంధీ సాక్షిగా మీ అందరికీ కూడా జైలుకు పంపిస్తాం. ఒక్కొక్కరిని మేము కొట్టేవాళ్ళం కాదు, చంపేవాళ్ళం కాదు. ఏదైనా లీగల్ గా మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటామని ముందుగా చెప్తున్నా. జై గాంధీ, మహాత్మా గాంధీకి.